ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రంగం సిద్ధమైంది. ఆకునూరి మురళీ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుండి 12వ తరగతి విద్యా విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇక 10వ తరగతి బోర్డు రద్దు చేయాలన్న ఆకునూరి మురళీ ప్రతిపాదనను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా ప్రభుత్వం 10th బోర్డును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రంగం సిద్దమైంది. ఆకునూరి మురళీ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి అందిస్తారు. వేణుగోపాల్ రెడ్డి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి +2 వరకు విద్యార్థులు ఒకే చోట ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విధానాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో పరిశీలించినట్లయితే ఇటు నర్సరీ నుండి ఇటు 10th క్లాస్ వరకు మాత్రమే ఇప్పటి వరకు ప్రస్తుత విద్యా విధానంలో విద్యను అందించడం జరుగుతుంది. అనంతరం 10th తర్వాత +2కి మాత్రం అంటే ఏదైతే ఇంటర్మీడియట్ విద్యా విధానం ఉందో అందుకు సంబంధించి వేరే చోటుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక దీనిలో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యా కమిషన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి ఒక రిపోర్ట్ ను కూడా తెప్పించుకోవడం జరిగింది. ఈ రిపోర్ట్ లో ముఖ్యంగా ఏదైతే 10th తర్వాత చాలా మంది విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ కు వెళ్లకుండానే డ్రాప్ అవుట్ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పి విద్యా కమిషన్ గుర్తించడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే వీరందరినీ కూడా ఇటు ఇంటర్మీడియట్ కంటిన్యూ చేసేలా చేయాలి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక అందులో భాగంగా ఏదైతే జాతీయ విద్యా విధానాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఏదైతే కేంద్రంలో ఉన్నట్టుగా అంటే +2 విద్యా 10th క్లాస్ తో పాటు +2 విధానం ఏదైతే ఉందో ఆ విద్యా విధానాన్ని ఇటు రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు కిందటే చెప్పడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి ఏదైతే ఈ విద్యా కమిషన్ సంబంధించినటువంటి ఆకునూరు మురళి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలి. ఒకవైపు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు SSC బోర్డును తీసివేసి ఒకటే బోర్డు కింద ఇటు నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉండేలా కూడా ఒక విద్యా కమిషన్ సూచించడం జరిగింది. ఇక ఏదైతే కేంద్రం అనుసరిస్తున్నటువంటి CBSE విధానం ఉందో అది ఫాలో కావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇక విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగానే ఈ మార్పులు రాబోతున్నాయని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి కాసేపటి కిందటే ఏదైతే చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి కొత్త విద్యా విధానంపై రానున్న రోజుల్లో ఇక పూర్తి స్థాయిలో కృషి సాధిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ని రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. ఇక వివిధ నియోజకవర్గాలలో ఇప్పటికే ఈ స్కూల్ కు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించారు. ఈ స్కూల్లో ప్రధానంగా ఇటు నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యా విధానాన్ని అందించేలా కూడా ఈ స్కూల్స్ లను డిజైన్ చేయబోతున్నారు. అందులో భాగంగానే ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుండి ఈ విద్యా విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసి ముఖ్యంగా 10th తర్వాత ఏవైతే డ్రాప్ అవుట్స్ అవుతున్నాయో వాటిని తగ్గించాలనేదే మా ప్రధాన ఎజెండా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వేణు, అయితే దీనిపై కమిటీ అధ్యయనం చేస్తుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మార్పులపై కమిటీ నివేదిక ఫైనల్ కాదన్నారు సీఎం. మరి ఏంటి ఈ మార్పులు ఎప్పటి వరకు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ఏదైతే చాలా ఏళ్ల నుండి కూడా తెలంగాణలో అమలవుతున్నటువంటి విద్యా విధానం వల్ల ఇటు విద్యార్థులకు కూడా అందరికీ కూడా విద్యను
ఇటు ఇంటర్మీడియట్ కాలేజీ స్థాయిలో అందించలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని నివారించాలి అని చెప్పి ఇటీవల విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. మరోవైపు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే ఉన్నటువంటి అందరి నుండి కూడా అభిప్రాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఒక విద్యా విధానాన్ని రూపొందిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల ఏదైతే ఇందుకు సంబంధించి అడుగులు కూడా వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి సంవత్సరంలో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విద్యా కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. మరోవైపు ఈ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక వల్ల కూడా ఇటు ఉపాధ్యాయ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ కమిషన్ పేర్కొన్నట్లుగా వారికి సమాచారం రావడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ జీతాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక కొత్తగా రిక్రూట్ అయ్యేటువంటి వారి విషయంలో ఈ నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ఇటు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన విరమించడం జరిగింది. ఇక ఏదైతే రానున్న రోజుల్లో అందరి అభిప్రాయం తీసుకున్న అనంతరమే ఈ విద్యా విధానాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. వేణు, అయితే ఈ నిర్ణయం ఓన్లీ ఎస్ఎస్సీకే పరిమితం అవుతాయా లేదా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ కూడా వర్తిస్తాయా? ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇంకా ఏదైతే ఎస్ఎస్సి బోర్డు అలాగే ఇంటర్ బోర్డు ఏదైతే మన రాష్ట్రంలో ఉందో అలా ఎస్ఎస్సికి ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఇలా ప్రత్యేకంగా 10th క్లాస్ బోర్డు ఉంది. ఇక మిగతా అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అందుకు అనుగుణంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సమూల మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ సందర్భంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇటు విద్యని అందించాలి. అందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే 10th క్లాస్ చదువుకున్న అనంతరం చాలా మంది కూడా డ్రాప్ అవుట్స్ భారీ ఎత్తున పెరుగుతున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఈ డ్రాప్ అవుట్స్ ని తగ్గిస్తే కనీసం వారికి ఈ జూనియర్ కాలేజీలు ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో వాటి వద్దనే ఏర్పాటు చేస్తే వాటి వల్ల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఒక 3-4 గ్రామాలకు సంబంధించి ఇటు ఒక ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేస్తే ఇటు నర్సరీ నుండి 10th తో పాటు ఇంటర్మీడియట్ విద్యా విధానం ఇదంతా అంటే +2 విధానంని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.